మీకు ఈ విషయం ఎప్పుడైనా తెలిసిందన్న అతను చనిపోయారని మీకు చనిపోయి నిన్న ఈవినింగ్ ట్రోల్ అవుతుంది, ఇక్కడ మీడియాలో అవుతుంది. మా సిస్టర్స్ వాళ్ళు ఫోన్ చేశారు, సో ఇలాగా జరిగింది, మేబీ సూసైడ్ అని. అంటే మా ఫ్రెండ్స్ చందువాడు ఫ్రెండ్స్ క్లోజ్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు వెళ్ళి అక్కడ నర్సింగ్ వాళ్ళు పిఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత డోర్ బద్దలు కొట్టిన తర్వాత అప్పుడు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అప్పుడు తెలిసింది సో ఇలాగా సూసైడ్ అయిందని. నర్సింగ్ పిఎస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని దాని తర్వాత ప్రొసీజర్స్ అన్ని కానిచ్చారు. ప్లస్ మార్నింగ్ ప్రొసీజర్ అన్ని చేసి మాకు బాడీ ఇచ్చారు, తీసుకొచ్చారు. అంటే చందు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అని విన్నాము. ఇలాంటి అంటే సూసైడ్ చేసుకున్నంత వీక్ పర్సెంట్ అయితే కాదు. బట్ ఏంటంటే చెప్తున్నాను, మీడియా నెగిటివ్గా ట్రోల్ చేయడం, మీడియా నెగిటివ్ అందులో నెగిటివ్ కామెంట్ పెట్టడం, అతను తెలియని వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టడం, ఏదో బ్యాడ్గా కామెంట్ పెట్టడం, అది మేబీ కుంగదీసి ఉండొచ్చు. కానీ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్, అండ్ ఫిజికల్గా కానీ మెంటలీగా కానీ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఛాలెంజ్ తీసుకునేటువంటి మనస్తత్వం అసలు కానే కాదు. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మా ఫ్రెండ్స్ ఏదైనా గొడవలైనా కూడా హీ యూస్ టు కంట్రోల్ అండ్ యూస్ టు బి స్ట్రాంగ్. అండ్ హీస్ ఫిజికలీ ఆల్సో స్ట్రాంగ్, మెంటలీ ఆల్సో స్ట్రాంగ్. పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ రెసిడెంటల్ బజార్లో చాలా పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ. ఏ మాంకాలం పండుగ కానివ్వండి, గణేష్ పండుగ కానివ్వండి, హీ వాజ్ చీఫ్ గెస్ట్ అండ్ హీ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆయన ఆర్గనైజ్ చేయడం కానీ కాకుండా ఫ్రెండ్స్లో అందరిలో మోటివేషన్ చేయడం కానీ, అందరినీ కలిగి ఉండడం కానీ చాలా బాగుండేది. సో ఈజ్ బేసికల్ స్పోర్ట్స్ పర్సన్. ఆ పర్సనాలిటీ కానివ్వండి, హీ వాజ్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, ఫుట్బాల్ ఆడుతుంటాడు, భవన్స్లో కోచింగ్ ఇచ్చేవాడు. హీ వాజ్ వెల్ అండ్ గుడ్. మంచి సర్కిల్ కూడా ఉంది, ఫ్రెండ్షిప్ సర్కిల్ చాలా పెద్దగా ఉంది. అలా లేదు కానీ పవిత్ర ఇన్సిడెంట్ మేబీ పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ 100% అదే అండి. మిగతా ఏం ఇష్యూస్ లేవు. ఎందుకంటే చెప్పాలన్నా ఫ్యామిలీ ఇష్యూస్ అసలు లేవు. మా పెద్దమ్మ కానివ్వండి, మా పెద్దనాన్న కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, నో వన్ ఈస్ డిపెండెంట్ అబౌట్. అంటే వాళ్ళని మెయింటైన్ చేయడం కానీ అలాంటి ఇష్యూస్ ఏం లేవు. హీ వాజ్ వెల్ అండ్ ఫైన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫైన్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. చాలా చిన్నప్పటి నుంచి అండి. మా తమ్ముడు చిన్నప్పుడు మా పెద్దగా చనిపోయారు రీసెంట్గా. మా పెద్దనాన్న చనిపోయారు. మా పెద్దనాన్నకి రాలేకపోతున్నా, షూట్లో ఉన్నాను, బట్ 10th డే కన్నా వస్తానన్నాడు కానీ రాలేకపోయాడు. మేబీ షూట్లో బిజీగా ఉంటాడు. ఇప్పుడు మేము కాల్ చేసినప్పుడు షూట్లో ఉంటాడు, కానీ కలుస్తుంటాడు. మా మ్యారేజెస్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానీ వస్తుంటాడు. బట్ ఈ మధ్య కొంచెం 5 years నుంచి చాలా బిజీ అయిపోయాడు. చెప్తుంటాడు మాకు, చాలా బిజీ అయిపోయాను, నా షూట్లో ఉంది, బెంగళూరు వెళ్తున్నాను, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, షూట్లో ఉన్నాడు. అంత ముందుకైతే షూట్లో ఉండేవాడు కానీ టైం ఉన్నప్పుడు వచ్చేవాడు. ఇప్పుడు చాలా బిజీగా అయిపోయాడు. మేబీ ఆ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది. సినీ ఫీల్డ్ మీకు ఎంత తెలుసు, స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయండి, చాలా టైట్ షెడ్యూల్స్ ఉన్నాయి. అప్కమింగ్ అండి, గ్రో అప్ అవుతున్నటువంటి యాక్టర్ కి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు మూవీ సైడ్ కూడా మంచి ఆఫర్లు వచ్చాయి, మంచి విలన్ క్యారెక్టర్. అదండి, అదే చెప్తున్నాను. ఇండస్ట్రీలో కూడా స్టే బ్యాక్, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే స్ట్రగుల్ చేయాలి. ఆ స్ట్రగుల్ అందరూ చేస్తారు, వీడు కూడా చేస్తాడు. సో అల్టిమేట్ గా ఆ ప్రెజర్ అనేది కాదు, అది గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ప్రెజర్ అయితే అది కాదు. హీ హాస్ హ్యాండిల్డ్ వెరీ వెల్. హీ హాస్ హ్యాండిల్డ్ ఆల్ ది సిచ్యువేషన్స్ వెరీ వెల్. డిప్రెషన్ ఏంటంటే మేబీ పవిత్ర ఇన్సిడెంట్ తను తొందరగా తీసుకోవడం కానీ ఇప్పుడు కూడా ఫ్యామిలీని దూరం చేయడం కానీ, ఫ్యామిలీకి లేకపోతే బిజీ షెడ్యూల్లో మాత్రం కొంత నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఎవరినైనా ఓన్ చేసుకుంటే చాలా ఎక్కువగా ప్రేమించేస్తారు. అదే చెప్తున్నానండి, ఫ్రెండ్షిప్లో ఎవరికి ఇష్యూస్ వచ్చినా యూస్ టు సాల్వ్. గొడవలు అయినా కానివ్వండి, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యూస్ టు సాల్వ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చెప్తారు మీకు చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్.